మాదాపూర్ పిఎస్ పరిధిలో యువకుడి దారుణ హత్య జరిగింది. మణికొండకు చెందిన జయంత్ గౌడ్ స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా ముగ్గురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. వారితో గొడవకు దిగిన జయంత్ గౌడ్ పై కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో జయంత్ గౌడ్ మృతి చెందాడు. గతంలో ఓ మర్డర్ కేసులో మృతుడు జయంత్ గౌడ్ నిందితుడిగా ఉన్నాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యశోద హాస్పిటల్ వెనుక భాగంలో ఉండేటటువంటి నిర్మానుష్య ప్రాంతంలో యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మృతుడిని మణికొండకు సంబంధించినటువంటి జయంత్ గౌడ్ గా గుర్తించారు. జయంత్ గౌడ్ మణికొండలో నివాసం ఉంటూ ఉన్నారు. ఆమె అతని తల్లికి సంబంధించినటువంటి పుట్టినరోజు కావడంతో కొండాపూర్కి వెళ్లి అక్కడే తన స్నేహితులతో కేక్ కట్ చేసుకున్నారు. అనంతరం యశోద హాస్పిటల్ వెనకాల భాగంలో ఉండేటటువంటి నేను చూపిస్తున్నటువంటి ఇదే నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడే తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఉన్నారు. జయంత్ గౌడ్ తనకు సంబంధించినటువంటి 7 మంది స్నేహితులను వెంట పెట్టుకుని నేను చూపిస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో మద్యం సేవిస్తూ ఉన్నారు. సరిగ్గా 1:30 గంటల సమయంలో ఇదే ప్రాంతానికి ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చారు. అప్పటికే మద్యం సేవిస్తున్నటువంటి జయంత్ గౌడ్ అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ వద్ద మద్యం బాటిల్స్ ఇవ్వాలంటూ కూడా ముగ్గురు దుండగులు బెదిరించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు డబ్బులు కూడా ఇవ్వాలంటూ బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇటు జయంత్ గౌడ్ స్నేహితులకు ఆ ముగ్గురు దుండగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జయంత్ గౌడ్ ఆ ముగ్గురు దుండగులతో వాగ్వాదం దిగుతూ ఉండడంతో అదే సమయంలో తమతో పాటు వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ముగ్గురు దుండగులు జయంత్ గౌడ్ మీద దాడి చేశారు. ఇదే సమయంలో అతని ఛాతి భాగంలో పొడవడంతో జయంత్ గౌడ్ కు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మరోవైపు రక్తస్రావమైంది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మాదాపూర్ పోలీసులు సరిగ్గా 1:30 గంటల ప్రాంతంలో ఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ జయంత్ గౌడ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. కొన ఊపిరితో ఉండేటటువంటి జయంత్ గౌడ్ ను పక్కనే ఉండేటటువంటి యశోద హాస్పిటల్ కు తరలించారు. సో అప్పటికే పరీక్షించినటువంటి వైద్యులు జయంత్ గౌడ్ మృతి చెందినట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది. ఇదే అంశం మీద కేసు నమోదు చేసినటువంటి మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జయంత్ గౌడ్ ను హత్య చేసినటువంటి ఆ ముగ్గురు దుండగులు ఎవరు అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేశారు. 3 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎస్ఓటీతో పాటు లా అండ్ ఆర్డర్, తర్వాత మిగతా ఒక టీంను కూడా ఏర్పాటు చేసి దుండగుల ఆచూకీ కోసం ఇప్పటికే గాలిస్తున్నటువంటి సందర్భం. ఒక టీం సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉంటే మరొక టీం మాత్రం ఆ దుండగులకు సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా మద్యం బాటిల్స్, తర్వాత డబ్బులు కావాలనేటటువంటి నెపంతోనే దుండగులు వచ్చి హత్య చేశారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడాను పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మణికొండకు సంబంధించినటువంటి జయంత్ గౌడ్ మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగేటువంటి ఒక హత్య కేసులో జయంత్ గౌడ్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మృతుడు 3 నెలల పాటు కూడా జైలు జీవితం అనుభవించి ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ కోణంలో కూడాను ఇక మాదాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఆ హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసు అంశంలో భాగంగానే ఈ హత్య ఏమైనా జరిగిందా, లేకపోతే ఆ ముగ్గురు దుండగులు కేవలం డబ్బు కోసమే వచ్చి మద్యం బాటిల్ కోసం వచ్చి వాగ్వాదాన్ని దిగి హత్య చేశారా అన్న అంశాల గురించి కూడా ఈ 2 వైపులా 2 కోణాల్లో కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే జయంత్ గౌడ్ కు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ను పోలీసులు విచారించడం జరిగింది. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా వచ్చినటువంటి దుండగులు ఎవరో కూడా తమకు తెలియదు అంటూ కూడా ఇప్పటికీ ఆ స్నేహితులంతా కూడా చెప్పినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక జయంత్ గౌడ్ కు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి ప్రజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం కూడా జరిగింది. ఇక వివిధ కోణాల్లో ఈ జయంత్ గౌడ్ కు సంబంధించిన హత్యాంశాల మీద పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే యశోద హాస్పిటల్ వెనుక భాగంలో ఉండేటటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. మరోవైపు రాత్రి ఎవరైనా సరే నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది బెదిరించి, కత్తులతో బెదిరించి డబ్బులు కూడా లాక్కున్నటువంటి సందర్భాలు గతంలో కూడా వెలుగు చూశాయి. సో ఈ రూట్ ఏదైతే ఉందో ప్రస్తుతం నేను చూపిస్తున్న రూట్ని పూర్తి స్థాయిలో బ్లాక్ చేసినప్పటికీ కూడాను కొంతమంది దుండగులు మాత్రం ఇక్కడ ఉన్న వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు కూడా గతంలో వెలుగు చూశాయి. సో మొత్తానికి ఇప్పుడు జయంత్ గౌడ్ హత్యకు సంబంధించిన అంశం మీద పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు హత్య చేసినటువంటి నిందితుల ఆచూకీ కోసం 3 బృందాలు ప్రజెంట్ గాలిస్తూ ఉన్నాయి. ఇక ఆ జయంత్ గౌడ్కు సంబంధించిన మృతదేహం మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత జయంత్ గౌడ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించనున్నారు.